ప్రేమించిన యువతిని దూరం చేశారన్న కోపం యువకుడిని మృగాన్ని చేసింది. యువతి కుటుంబంపై కక్షగట్టిన యువకుడు అర్ధరాత్రి తల్వార్తో మరణ మృదంగం మోగించాడు. పగతో రగిలిపోతూ విచక్షణారహితంగా దాడికి తెగబడటంతో తల్లిదండ్రులు మృతి చెందగా తమ్ముడు తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన యువతికి తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్ జిల్లా చంద్రరావుపేట మండలంలోని చింతల తండాలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. వరంగల్ జిల్లా చంద్రరావుపేట మండలంలోని చింతల తండాలకు చెందిన దీపిక అనే యువతి గిర్నిబాయికి చెందిన నాగరాజు ప్రేమించుకున్నారు. ఓ 3 నెలల పాటు కలిసి ఉన్నారు. ఇక పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండాలన్న వాళ్ల కలను కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. సమస్య పరిష్కారం కోసం 2 కుటుంబాలు పోలీసులను ఆశ్రయించాయి. దీపిక, నాగరాజు ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడిన పోలీసులు వాళ్ల మధ్య రాజీ కుదిర్చారు. దీపిక కుటుంబంతో కలిసి వెళ్లిపోయింది. కానీ నాగరాజు మాత్రం ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక కోపంతో రగిలిపోయాడు. దీపికను తన నుంచి దూరం చేసిన కుటుంబంపై పగతో రగిలిపోయాడు. అందరినీ చంపేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో ఇంటి బయట నిద్రిస్తున్న యువతి కుటుంబంపై తల్వార్తో దాడి చేశాడు. యువతి తల్లి సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి శ్రీనివాస్ వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ చనిపోయాడు. తీవ్ర గాయాలతో తమ్ముడు మదన్ చికిత్స పొందుతున్నాడు. నాగరాజు దాడి నుంచి తల్లిదండ్రులను రక్షించడానికి ప్రయత్నించిన దీపిక చేతులకు గాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. యువకుడి దాడిలో 2 మృతి చెందడం, మరో 2కి తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా సంచలనం సృష్టించింది. తండా వాసులు రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అటు దాడి చేసిన నాగరాజు పరారీలో ఉన్నాడని గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. వరంగల్ జిల్లా చింతల తండాలో ప్రేమించిన యువతి కుటుంబంపై ఉన్మాది దాడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. వరంగల్ జిల్లాలో పొద్దున్నే ప్రేమోన్మాది దాడిలో కుటుంబం బలవడం అనే వార్త చూసి వరంగల్ జిల్లా అంతా కూడా ఏదైతే ఒక ఉలిక్కి పడేదని మనం చెప్పుకోవాల్సి ఉంటే పూర్తి స్థాయిలో చెన్నారావుపేట మండలం ఏదైతే చింతల్ తండా, ఈ తండాకు సంబంధించినటువంటి ఈ తండాలో ఒక ప్రేమోన్మాది ఒక కుటుంబంపై చేసిన దాడితో ఆ గ్రామం అంతా ఉలిక్కిపడిన నేపథ్యం కూడా మనం చూస్తా ఉన్నాము. గతంలో అంటే ఈ చింతల్ తండాకు 16 చింతల్ తండాకు సంబంధించి బానోతు శ్రీను, సుగుణ దంపతుల కుమార్తె బానోతు దీపికకు సంబంధించి మేకల నాగరాజుతో ప్రేమ వ్యవహారం కొనసాగింది. ఈ క్రమంలోనే వాళ్ళు సహజీవనం కూడా 2 నెలలు చేశారు. వీళ్ళను గ్రామానికి తీసుకొచ్చి కాంప్రమైజ్ చేసి పోలీసుల సమక్షంలో వీళ్ళని ఇద్దరిని కూడా ఎవరి వాళ్ళ కుటుంబంతో పంపించిన నేపథ్యంలో ఇదే కక్ష పెట్టుకున్నటువంటి ప్రేమోన్మాది నాగరాజు అర్ధరాత్రి 1 గంట తర్వాత ఈ కుటుంబంపై తల్వార్తో దాడి చేసిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. ఈ దాడిలో
భార్యాభర్తలు ఇద్దరు కూడా సుగుణ అదేవిధంగా శ్రీనివాస్ ఇద్దరు కూడా మృతి చెందిన నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఏదైతే వీళ్ళ ఇద్దరు పిల్లలు దీపిక అదేవిధంగా మదన్ వీళ్ళిద్దరు తీవ్ర గాయాల పాలైన నేపథ్యం వీళ్ళను అర్ధరాత్రి తర్వాతనే ఎంజిఎం ఆసుపత్రికి తీసుకొచ్చిన నేపథ్యం ఎంజిఎం ఆసుపత్రి నుంచి హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వీళ్లకు చికిత్స కొనసాగుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాము. ఆ గ్రామంలో బంధువులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికుల శోధనలు మిన్నంటిన నేపథ్యం కనిపిస్తా ఉంది. పోలీసులు చేరుకొని దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ ప్రేమోద్మాది పరారిలో ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ రవికాంత్.